ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ కే రహేజా కార్పొరేషన్ ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య నివాస భవనాలు నిర్మించేందుకు ముందుకొచ్చింది. విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీంతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయి. మరో 10 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పించనున్న ఈ సంస్థలు ఐటీ పరిశ్రమలకు సంబంధించి వాణిజ్య భవనాలు, ఉద్యోగుల నివాస భవనాలు రహేజా కార్పొరేషన్ ఆసక్తి చూపింది. 2100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇది శుభ పరిణామం. విశాఖ మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రహేజా తన ప్రతిపాదనలో తెలిపింది. సాధారణంగా ఐటీ పరిశ్రమ సంస్థలకు భవనాలు అవసరం. ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. అయితే ఐటీ సంస్థలు టవర్లు నిర్మిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మిలీనియం టవర్ 1, 2లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలకు కేటాయించారు. కొత్తగా వచ్చే కంపెనీల కోసం రహేజా సంస్థ 2 దశల్లో దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ స్థలాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రహేజా సంస్థ తన ప్రతిపాదనలో భాగంగా కీలక సూచనలు చేసింది. 2028 నాటికి వాణిజ్య భవనాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.